బడ్జెట్ అనే పదం బోగట్టి అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచి వచ్చింది. ఈ ఫ్రెంచ్ పదానికి అర్థం లెదర్ బ్యాగ్. కేంద్ర బడ్జెట్ ఈసారి 50,65,345 కోట్లు. ఈ ఇయర్లో ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేస్, సిగరెట్స్, నిట్టెడ్ క్లాత్స్ అనగా అల్లిన బట్టలు ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేస్, నిట్టెడ్ క్లాత్స్ మీద ఇంపోర్ట్ కస్టమ్ డ్యూటీ 10% నుంచి 20%కి ఇంక్రీజ్ చేశారు. సిగరెట్స్ మీద సిన్ ట్యాక్స్ 28% నుంచి 48కి ఇంక్రీజ్ చేశారు. ధరలు తగ్గేవి ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైసెస్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎల్ఈడి టీవీస్, క్యాన్సర్ అండ్ దీర్ఘకాలిక వ్యాధులకు వాడే 36 రకాల మెడిసిన్స్, లిథియం బ్యాటరీస్, లెదర్ వస్తువులు, 1600cc లోపు బైక్స్, సీ ప్రొడక్ట్స్ వీటి మీద ఇంపోర్ట్ కస్టమ్ డ్యూటీ తగ్గించడం వల్ల ఈ ఇయర్ ఈ ప్రైజెస్ తగ్గుతాయి. 2025 బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కి సెంట్రల్ గవర్నమెంట్ తీపి కబురు చెప్పింది. పర్ ఇయర్కి 12 lakhs వరకు సంపాదించేవారు ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఎంఎస్ఎంఈలకు 10 కోట్ల వరకు లోన్, స్టార్టప్స్కి 20 కోట్ల వరకు లోన్ ఇస్తానని గవర్నమెంట్ చెప్పింది. దేశంలో టాప్ 50 టూరిస్ట్ ప్లేసెస్ని స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి డెవలప్ చేయనున్నట్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. పర్యాటక రంగంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి టూరిస్ట్ ప్లేసెస్కి మెరుగైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పింది. గిగ్ వర్కర్స్ అనగా డెలివరీ బాయ్స్, రైడ్ యాప్స్, ఫ్రీలాన్సర్స్, ఆన్లైన్ ట్యూటర్స్ వంటి వారికి ఐడెంటిటీ కార్డ్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈసారి బడ్జెట్లో బీహార్ మీద వరాల జల్లు కురిసింది. మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చేలా వెస్ట్రన్ కోసీ కెనాల్కి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఐఐటి పాట్నా కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తామన్నారు. వచ్చే 10 yearsలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నారు. మకానా బోర్డ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రినర్షిప్ అండ్ మేనేజ్మెంట్ బీహార్లో ఏర్పాటు చేయనున్నట్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. కిసాన్ క్రెడిట్ లోన్ అమౌంట్ని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా 7.7 కోట్ల మందికి ప్రయోజనం ఉంటుందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచడమే ప్రధాన లక్ష్యంగా పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని కేంద్రం ప్రకటించింది. మొదటగా దీన్ని 100 జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రమైన తెలంగాణకి ఎటువంటి బడ్జెట్ కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్కు మాత్రం పోలవరం ప్రాజెక్టుకి 5,936 కోట్లు, ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్గా మరో 12,157 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కి 3,295 కోట్లు, విశాఖ పోర్టుకి 730 కోట్లు, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి 186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కి మద్దతుగా 375 కోట్లు, ఏపీలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి 240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టుకి 242 కోట్లు కేంద్రం ప్రకటించింది.